ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలకు రప్పించెను. వారు తన కట్టడలను గైకొన్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్ని జనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునిరి. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 105వ అధ్యాయము 42 నుంచి 45 వచనం వరకు. ప్రేజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 19th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లోని మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రహాముకు ఆనాడిచ్చిన వాగ్దానం 430 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతో ఏర్పరచుకున్న ఉత్సాహధనంతో బయట తీసుకొచ్చాడు. ఎన్నో అద్భుతాలు, లాట్ ఆఫ్ మెరాకిల్స్ చేసి బయట తీసుకొచ్చారట. అవును, దేవుడు తన మహిమ నిమిత్తము తన ప్రజలు సంతోషంగా ఉండాలని, వారందరూ కూడా దేవుడైన యెహోవాను మహింపరచాలని అన్ని జనుల భూములను ఆయన వారికి అప్పగించాడు. జనుల కష్టార్జితను వారు పరిచాడు. ప్రైజ్ ద జీసస్. ప్రభువుకి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అని అందరూ చెప్దాం. తన జనులను జ్ఞాపకం, తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ఉత్సాహధ్వనితో బయట తీసుకొచ్చాడంటే ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు నేను సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని జనుల భూములను వారికి అప్పగించాను. ఈరోజు దేవుడు నీకు ఇలాంటి డోర్స్ ఓపెన్ చేయను గాక. జనుల కష్టార్జితను వారు స్వాధీనపరుచుకున్నారు. ప్రైజ్ జీసస్. పాపాత్మల ఆస్తి నీతిమంతుల కోసం దాచించబడిన రాయబడిన వాక్యంలో దేవుడు నీకు అక్కడక్కడ దాచిపెట్టాడు. ఆ డోర్స్ ఓపెన్ చేయను గాక. నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ చీకటి వెలుగుగా మారిన గాక. నేను సంతోషపరిచే దేవుడు, నేను ఉత్సాహంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డలారా, వచ్చే సండే ప్రాపర్టీకి సండే ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయనుగాక. దేవుణ్ణి వెతుకు, దేవుని బలాన్ని వెతుకు, దేవుని దూరం కాకు, పాపం నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధికి మిస్ కాకు, దేవుని ఆనందించడం నేర్చుకో. గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఈరోజు నీ స్థితులు ఎలా ఉన్నా సరే ఒకరోజు గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ప్రభువుని హత్తుకో. అబ్రహాము ఆనాడు ఏ రీతిగా దేవుడిని హత్తుకున్నాడో, దేవుడిని ఏ రీతిగా హత్తుకున్నాడో, ఎలా ఆధారపడ్డాడో, యెహోషువ ఏ రీతిగా దేవుని వెంబడించాడో అలా హత్తుకో. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేసి నీకు భూములను ఇచ్చునుగాక. నీకు అనేకమైన దాచించిన వనరులను దేవుడు నీకు స్వాధీనపరచునుగాక. అద్భుతాలు మన పట్ల దేవుడు చేయునుగాక. విదేశాల్లో ఉన్న భయపడకు, ఇతర రాష్ట్రాలను భయపడకు. ఈ ప్రేయర్లో నిత్యం ఏకీపించబిడ్డ నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. చేయబోతున్నారు. ప్రార్థన ఆశ్చర్యకరుడా. అయ్యా, వచ్చేసండి ప్రాపర్టీకి సండి, ప్రాపర్టీలు సిద్ధపరచండి. దీవెనకరంగా మారాలి. పాపులు పరిశుద్ధులుగా మారాలా. దరిద్రులు ఐశ్వర్యంతులు మారాలా. పడిపోయిన తిరిగి లేవనెత్తబడాలా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. నాయనా, అనారోగ్యంతో వాళ్ళు స్వస్థపడాలి. ఈరోజే నుంచి ఆరంభించండి. మీ ఆత్మాభిషేకంతో నింపండి. ప్రవచనాత్మక సండేగా మార్చండి. నేను ఈరోజంతా గొప్ప చేయాలని ఇవ్వండి. ఎవరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఎవరు జాబ్ పర్పస్లో వెళ్తున్నారు, ప్రయత్నం చేస్తున్న మంచి జాబ్స్ ఇవ్వండి. దీవెన దయచేయండి. జాబులు ఇచ్చిన వాళ్ళకి దీవించి నాయన స్థిరపరిచి పర్మనెంట్గా సహాయం చేసి మంచి ప్రమోషన్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, గృహాలు ఇవ్వండి. నాయన వాహనాన్ని అప్పుల నుంచి విడిపించండి. వ్యాధులతో ఉన్న మనం స్వస్థపరచండి. ఏస్తున్నాం ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాను. మరణకర వ్యాధుల్ని, ఫీవర్స్, ఇట్లాంటి వాటన్నింటినీ విడిపించి కృపచి యాక్సిడెంట్ అయిన వాళ్ళని కూడా స్వస్థపరచండి. హాస్పిటల్ అయిన కూడా స్వస్థపరచండి. విడుదల ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. గర్భఫలం లేని వారు గర్భఫలాలు ఇవ్వండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. నాయనా, సమాధానం పొందాలా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు జరిపించి దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చేసండి ప్రాపర్టీకి సండే, మీ మధ్యకి వచ్చి ప్రవేశించండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన, సెకండ్ ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీస్లో నేను వస్తాను. ప్రేరేపించిన వాళ్ళు రండి. చేకలతో లోకం స్వత్తు నింపుదాం. అలాగే అనేకులు వచ్చి స్పాన్సర్ చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, మెరాకిల్ చూస్తున్నారు. మీరు చూడాలంటే రండి. గొప్ప దీవెన దేవుని పట్ల చేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రోజంతా దేవుని సన్నిధి తోడయ్యండి. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్.